నమస్కారం. ఎన్ఎల్ఎస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు. పట్నంలోని పాత శివాలయం పక్కన వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు లీలావతి దంపతులు ఇచ్చేశారు. మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ కళ్యాణ వేడుకల్లో జీవి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం అర్చకులు జీవి దంపతులకు వేద ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ సీతారాముల కళ్యాణంలో పట్నంలోని పలువురు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి నారాయణ రామ్మోహనాచార్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన హంగులతో రోగులకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు వీలుగా నూతన అంబులెన్స్ ను ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించి అంబులెన్స్ లో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంబులెన్స్ యొక్క స్పీడ్ను దగ్గరుండి మరీ పరిశీలించారు. సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టారు. అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారు. ఉండి పేషెంట్ కండిషన్ బట్టి ఏం వాడాలో, ఏం మందు, ఈ మెడిసిన్స్ మెడిసిన్ వాడాలో కూడా ఇస్తారు. ఆయాసంతో ఏదైనా బాధపడుతుంటే వాళ్ళకి నెబులైజర్ కూడా చూపాను. ఆయాసంతో బాధపడే వాళ్ళకి నెబులైజర్ కిట్టు, ఏసీలు, కంప్లీట్ ఏసీలు, అట్లాగే ఏదైనా సడన్గా డెలివరీ అయితే డెలివరీ కిట్, ఎమర్జెన్సీ కిట్ అది కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ కిట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు 108 సేవలు చాలా అద్భుతం. నెంబర్ 1గా ఈరోజు సేవలు అందుతున్నాయి. రాష్ట్రం అంతా 108 సేవలు బ్రహ్మాండంగా ఉంది. ఎన్డీఏ పాలన వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా మంచి మందులు దీంట్లో ఏర్పాటు చేశారు. 108 అంటే ఒక్క ప్రాణం కూడా బలి కాకూడదు, ప్రతి ప్రాణాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందువల్ల ఈరోజు ఈ మెడిసిన్స్ కానీ, ఇది నెబులైజర్ ఇచ్చారు, మెడిసిన్స్ ఇచ్చారు, అట్లాగే డెలివరీ అయిన వాళ్ళకి అత్యవసర మెడిసిన్స్ కిట్ ఇచ్చారు. మానిటర్ పల్స్ రేటు అవన్నీ చూడటానికి, బీపీ పల్స్ రేటు చూడటానికి మానిటర్ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో మెడిసిన్ ఇవ్వడానికి, ఇంజక్షన్ ఇవ్వడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ప్రాణాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ఈరోజు 108ని తీర్చిదిద్దడం జరిగింది. ఈ విధంగా దీనికి స్పెషల్ బడ్జెట్ ఇచ్చి దీన్ని ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఈరోజు ప్రజలందరూ కూడా జయజయలు పలుకుతూ ఉన్నారు. జాతీయ నాణ్యత ప్రమాణాలు 87/94 స్కోర్లు సాధించిన సందర్భంగా వినుకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. సభ అధ్యక్షులుగా వైద్య మిత్ర మాచర్ల బుజ్జి వ్యవహరించారు. సభకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, పల్నాడు జిల్లా సమన్వయకర్త డాక్టర్ ప్రసన్న విచ్చేయగా వారికి స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ నాణ్యతా ప్రమాణాలు కొనసాగిస్తూ హాస్పిటల్కు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని డాక్టర్స్ సిబ్బందిని అభినందించడం జరిగింది. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రిని వినుకొండకు తీసుకువస్తానని, ప్రభుత్వ సహకారంతో నా వంతుగా ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరో ముఖ్య అతిథి పల్నాడు జిల్లా హాస్పిటల్స్ సమన్వయకర్త డాక్టర్ ప్రసన్న మాట్లాడుతూ నా వంతుగా హాస్పిటల్లో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేస్తానని, అప్పటి వరకు డిప్యుటేషన్ మీద రోగులకు ఇబ్బంది లేకుండా డాక్టర్లను కొనసాగిస్తామన్నారు.
అనంతరం ఆసుపత్రి స్టేట్లో మొదటి స్థానం కల్పించేందుకు సహకరించిన సిబ్బందికి, డాక్టర్లకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బాబు కార్పొరేట్ హాస్పిటల్ ఏంటంటే నీట్గా ఉంచారు. మనకు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు. ఒకసారి మీకు మరొకసారి చప్పట్లతో మీ అందరినీ అభినందిస్తున్నామమ్మా. చాలా చక్కగా నీట్గా ఉంచుతున్నారు. అదే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ నీట్గా ఉంటాం, బ్రహ్మాండమైనటువంటి మందులు కూడా మనం అవైలబిలిటీలో పెట్టారు. మాజీ శాసనసభ్యులు ఎవరైనా వాళ్ళు ఆరోగ్యం బాగాలకు వస్తే వాళ్ళు కూడా బాగా చూసుకోండి అమ్మా. వాళ్ళకి మంచి మందులు ఇవ్వండి. మన దగ్గర ఎన్ని రకాల మందులు ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళకి గుండె జబ్బులు ఉన్నాయి, ఏమున్నా కానీ అన్ని మందులు ఉన్నాయి. చక్కగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ చేత కూడా శపాస్ అనిపించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను కోరుతున్నా. భవిష్యత్తులో ఒక మంచి ట్రామా సెంటర్ తీసుకురావాలని ఒక ఆకాంక్షతో ఉన్నాం. తప్పనిసరిగా 100 బెడ్స్ హాస్పిటల్ తీసుకురావడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. గతంలో హ్యూమన్ రిసోర్స్ పర్మిషన్ లేకుండా, దానికి అప్రూవల్స్ లేకుండా మరి ఉన్నందువలన మరి ఈరోజు ఇప్పటికే వరకు మనకి నిధులు రాకుండా పోయింది. హ్యూమన్ రిసోర్స్ అప్రూవల్ తీసుకొని ఉంటే పెద్ద 100 బెడ్స్ హాస్పిటల్ అంటే ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తారు, డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ సంఖ్య పెరుగుతుంది, వాళ్ళందరికీ జీతాలు అప్రూవల్ తీసుకోవాలి. ఇవన్నీ ఏం లేకుండా మరి ఊరికే ప్రపోజల్స్ పెట్టి గాలికి వదిలేశారు. అందువల్ల ఇది ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు. దీన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ 100 బెడ్స్ హాస్పిటల్ తీసుకురావడానికి కూడా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాము. ఈరోజు 10 లక్షల కోట్లు అప్పులు చేసిపోయాడు మహానుభావుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల మీద భారం వేసిపోయాడు. ఎంప్లాయీస్కి జీతాలు పెంచలేదు, డిఏ పెండింగ్ ఉన్న డిఏలు ఇవ్వలేదు, అందరినీ ముంచేశాడు. ఎంప్లాయీస్ని ముంచాడు, ప్రజలను ముంచాడు జగన్మోహన్ రెడ్డి. 10 లక్షల కోట్లు భారం వేసిపోయాడు. అందువల్ల ఈరోజు నిధులు కొరత వల్ల కొన్ని హాస్పిటల్స్ నిర్మాణం ఆగిపోయింది రాష్ట్రంలో. భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేస్తాను. అట్లాగే మన వినుకొండ ప్రభుత్వ హాస్పిటల్ కానీ, అలాగే పిహెచ్ సెంటర్స్లోకి ఎక్కడ ఏ అవసరమైనా ప్రజల ఆరోగ్యానికి మెరుగైన సేవలు అందించడానికి ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా నా వంతు సహాయం సహకారాలు ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. మీరు ఎప్పుడు ఎలాంటి సమస్యలున్నా నేను చేయగలిగిందంటే నా దృష్టికి తీసుకురావాలని కూడా నేను ఈ సందర్భంగా సూపరింటెండెంట్ గారికి కూడా ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. అలాగే మన DCHS గారు కూడా మరి ప్రభుత్వానికి హాస్పిటల్కి ఇంకా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఎక్విప్మెంట్ కావచ్చు, మ్యాన్ పవర్ అవ్వచ్చు, ఇంకా భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు అవన్నీ కూడా నేను కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. అలాగే DCHS గారు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, తొందరగా ఖాళీలు తొందరగా పూర్తి చేసి ఇంకా మన ర్యాంకు పెంచుకునే దానికి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. శాసనసభ్యులు చీఫ్ విప్ గారు శ్రీ జీవి ఆంజనేయులు గారికి, మిగతా పెద్దలకు, స్టేజ్ మీద విచ్చేసిన మిగతా స్టాఫ్ మెంబర్స్ కానీ, పబ్లిక్ కానీ అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ సందర్భంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే, నాణ్యతా ప్రమాణాలు. మీకు మామూలుగా మన ప్రతి వస్తువు మీద ISI ముద్ర ఉంటేనే మనం చూసి కొనుక్కుంటాం. ఎలా కొనుక్కుంటాము? ఇది ISI ఉందా లేదా, ఇది ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తాం ప్రతి ఒక్క విషయంలో. మన తిండి విషయంలో కానీ, ఫుడ్ కానీ, ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు దాని నాణ్యత చూస్తాం. అలాగే హాస్పిటల్స్లో ఆ నాణ్యత ఉందా లేదా అనేది నేషనల్గా మనకి ఈ ఎగ్జామ్ అనేది ప్రతి హాస్పిటల్కి జరుగుతూ ఉంటుంది. అలాంటి నేషనల్ వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లో మన వినుకొండ హాస్పిటల్ మన స్టేట్లో పల్నాడు డిస్టిక్లో 88% తోటి పాస్ అయ్యి ఈరోజు ఈ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందుతుంది అనేది మన ప్రజలందరికీ, వినుకొండ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. నాణ్యత అంటే ఏంటి? మన వస్తువులు మనకి నాణ్యత అంటే అది ఏదైనా మంచిగా ఉందా లేదని. కానీ ఇక్కడ నాణ్యత అంటే సేవ, ఎలాంటి సేవ జరుగుతుంది, పేషెంట్కి, వచ్చిన రోగికి ఏ సేవ అందిస్తున్నాము, ఆ సేవలు ఎలా ఉన్నాయి, డాక్టర్ సరిగ్గా చూస్తున్నాడా, ల్యాబ్లో సరిగ్గా పరిశీలిస్తున్నారా, మందులు సరిగ్గా కరెక్ట్గా ఇస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా. తర్వాత సరైన సదుపాయాలు ఈ హాస్పిటల్లో ఉన్నాయా రోగులకి. అలాగే ఇక్కడ హాస్పిటల్ సంబంధించి అన్ని విధాల అంటే మౌలికమైన సదుపాయాలు అంటే బిల్డింగ్ కానీ, రూమ్స్ కానీ, ఇలాంటివి కూడా, ఇన్ని విషయాలు కూడా, రేడియాలజీ, ఎక్స్రే సరిగ్గా ఉందా,
ఇవన్నీ కూడా చూస్తారు. వీటన్నిటిలో కూడా మన వెన్నుకొండ హాస్పిటల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లో 87 మార్క్స్ తోటి ఈ గెలుపొందడం జరిగింది. మనం అందరం పాస్ మార్క్ 35, 40, కానీ మనం 87 అంటే ఇది హైయెస్ట్ మార్క్స్. ఈ విధంగా మనం ఈ వినుకొండని మనం ముందుకు తీసుకెళ్తున్నామంటే దీనికి ముఖ్య కారణం మన ఉద్యోగులు, హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఎక్స్రే చేసే రేడియాలజిస్టులు కానీ, ఓపీ దగ్గర ఉండే స్టాఫ్ కానీ, వీళ్ళందరూ సమిష్ట కృషి మాత్రమే, టీం వర్క్ మాత్రమే ఈ అవార్డు సాధించడానికి అవకాశమైందని మీకు తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో వైద్య సేవలు అందిస్తున్నామని, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యతా ప్రమాణాలతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో 10 లక్షల కోట్లు అప్పుల్లో ఉంచగా, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో 18 నెలల్లోనే అభివృద్ధి అంటే ఇలా ఉంటుందని చూపించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తుందని, త్వరలో 100 పడకల ఆసుపత్రిగా తయారు చేస్తామని, జాతీయ నాణ్యతా ప్రమాణాలతో మంచి అవార్డులు సాధించి ఆసుపత్రి సిబ్బందికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వినుకొండ హాస్పిటల్కి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జర్నలిస్ట్ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు 2 బెస్ట్ అవార్డులు వినుకొండ హాస్పిటల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 2 హాస్పిటల్ టాలెంట్ ప్రతిభ కనపరిచారు. 2 అవార్డు సాధించినందుకు అభినందనలు. కాయకల్ప అవార్డు బెస్ట్ అవార్డు స్టేట్ నెంబర్ 1 అవార్డు సాధించింది వినుకొండ హాస్పిటల్. 75,000 క్యాష్ రివార్డు వచ్చింది హాస్పిటల్కి. ఈరోజు ప్రజలందరూ అభినందిస్తున్నారు. అట్లాగే ఎన్క్యూఏఎస్ నేషనల్ లెవెల్లో నేషనల్ క్వాలిటీ టీము టెస్ట్ చేసి ప్రజా ఆరోగ్య సౌకర్యాల జాతీయ నాణ్యతా శాఖ కమిటీ ఎన్క్యూఏఎస్ పరిశీలించి 88% మార్కులు ఇచ్చింది అవుట్ ఆఫ్ 100. ఈరోజు 88 మార్కులు సాధించినటువంటి వినుకొండ హాస్పిటల్ భవిష్యత్తులో 100 అవుట్ ఆఫ్ 100 సాధించే దిశగా ఈరోజు టీం అందరూ కూడా కృషి చేస్తున్నారు. హాస్పిటల్ టీము చాలా అభినందనలు. ఈరోజు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చక్కటి గుర్తింపు, గౌరవాన్ని తెచ్చుకుంది వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్. దీంట్లో వివిధ డిపార్ట్మెంట్లు సమన్వయంతో కృషి చేశారు. ల్యాబ్ టెక్నీషియన్లు, అట్లాగే పరిశుభ్రత గురించి, నీట్నెస్, అట్లాగే ఆపరేషన్ థియేటర్, ఓపీల పర్యవేక్షణ, అడ్మినిస్ట్రేషను, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయంతో కృషి చేసి ఈ అవార్డు సాధించినందుకు దీంట్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా హాస్పిటల్ ప్రమాణాలను పెంచుతూ ఉన్నారు. దానికి కావాల్సినటువంటి సహకారం ఇస్తున్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆలోచన ఒక్కటే, ప్రజలకి మెరుగైన వైద్యం ఇవ్వాలి, ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించడమే ఈరోజు లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. విద్య, వైద్యం ఈ 2 కూడా చాలా ప్రధాన, 2 కళ్ళు లాంటివి. ఈరోజు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి 2 కళ్ళు లాంటివి. అదేవిధంగా విద్య, వైద్యంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట వేసింది. దాని గురించి చక్కగా మరి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ఎవరైతే ప్రతిభ కనపరిచారో వాళ్ళందరికీ ఈరోజు అవార్డులు ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేయడం జరిగింది. వాళ్ళందరినీ ప్రోత్సహించడం కోసం ఎవరైతే ఈ వినుకొండకి 2 అవార్డులు రావడానికి కృషి చేశారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళలో బెస్ట్ పర్ఫార్మెన్స్ గుర్తించి సన్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో మరెన్నో అవార్డులు, రివార్డులు మన వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్కి సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలు మళ్ళా కలుద్దాం.